హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక సీజనల్ డిష్ చూపిస్తానండి. అదే చింత చిగురు రొయ్యలు. కాంబినేషన్ అదిరిపోద్ది కదా. ఇవేం పూలో తెలుసా? ఈ చింత చిగురు దొరకడం కొంచెం కష్టమేనండి, అండ్ బయట చాలా కాస్ట్ ఉంది కూడా. సో సీజన్ ఇదే కాబట్టి ఒక్కసారైనా టేస్ట్ చేయండి, మిస్ చేసుకోవద్దు. ఈరోజు నేను కాకినాడ దగ్గర గంగనాపల్లి ఊరిలో ఉన్నానండి. చింత చిగురు కోసుకుందామని ఇలా మామిడి తోటల్లోకి అయితే వచ్చాం. ఇక్కడ ఒక 2 చింత చెట్లు ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక చింత చెట్టు అనమాట. ఈ కర్రీ కోసం లేతగా ఉన్న చిగురే వాడుకోవాలండి, ముదిరితే ఆకులు పనిచేయవన్నమాట. మీ చింతపూలు ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఎల్లోయిష్ గోల్డ్ కలర్లో చాలా బాగున్నాయి. నేనైతే చింతపూలు చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదిగోండి మేమైతే కర్రీకి సరిపడా తెచ్చుకున్నాం. చింత చిగురు తెచ్చుకున్నాక దాన్ని శుభ్రం చేసుకుని కాడలేమని అంటే తీసేసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా చేతులతో నలుపుకోవాలండి. కొంచెం గట్టిగా నలిపితే అయిపోతుంది, మిక్సీలో మాత్రం వేయొద్దు. ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చే వరకు నలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాన్స్ని శుభ్రంగా పసుపు వేసుకొని కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. నేను 1/2 kg ప్రాన్స్కి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు తీసుకోండి. మీకు గ్రేవీ అవసరం అనిపిస్తే చింతపండు యూస్ చేయండి, ఇది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఈ లోపల నేను పక్కన ప్రాన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటాను, సో దట్ మనకి టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఎట్ ఏ టైం 2 అయిపోతాయి. ఒకసారి ప్రాన్స్ కూడా చూద్దాం. ఆల్మోస్ట్ ప్రాన్స్ ఫ్రై అయిపోవచ్చాయండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండ్ శుభ్రం చేసి నలిపి పెట్టుకున్న చింతకూర వేసి బాగా కలిపి ఫ్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట బాగా. ఈ చింతకూర వేసాక మూత పెట్టొద్దండి. మూత పెట్టడం వల్ల కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే బ్లాక్గా అయిపోతుంది. చింతకూరే కాదండి, ఏ ఆకుకూర అయినా సరే వేసిన తర్వాత మనం మూత పెట్టడం వల్ల కలర్ అనేది బ్లాక్గా అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా వీడియోలో, అంతలా ఫ్రై అవ్వాలన్నమాట. అయ్యాక తగినంత పసుపు, కారం వేసి మళ్ళీ ఒక్కసారి 5 minutes అలా కలిపేసుకొని చింతపండు పులుసు వేసుకోండి. నేను చెప్పాను కదా, ఈ చింతపండు పులుసు అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఫ్రైలా చేసుకోవాలనుకుంటే చింతపండు వేయాల్సిన అవసరమే లేదండి. లేదు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో పులుసు చేసుకొని అది యూజ్ చేయండి. సో ఫైనల్లీ ఇదిగోండి చింత చిగురు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.